బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జన్సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే దీనిని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు లేవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిందన్నారు. ఇది తనకు బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తమ బృందం సేకరించిన అభిప్రాయాలకు వచ్చిన ఫలితాలకు పొంతన లేదన్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని తాము నమ్ముతున్నామన్నారు. ప్రజలకు తెలియదు, పార్టీలకు కూడా లక్షల ఓట్లు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలు తారతమ్యములు చేశారని కొందరు తనను అడుగుతున్నారని, ఓడిన తర్వాత చేసే ఆరోపణలు ఇవే. దీనికి సంబంధించిన తన దగ్గర ఆధారాలు లేవన్నారు. కానీ చాలా విషయాలు సరిపోవడం లేదని, ప్రాథమికంగా ఏదో జరిగినట్లు తనకు అనిపిస్తోందని, అదేంటో తెలియదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం రాష్ట్రంలోని మహిళలకు అధికార ఎన్డీఏ కూటమి 10,000 అందజేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఓటమి నేపథ్యంలో తన రాజకీయ జీవితం ముగిసిందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. బీహార్లో 243 అసెంబ్లీ సీట్లకు ఇటీవలే ఎన్నికలు జరగ్గా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 238 సీట్లకు ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయగా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమికి 100% తానే బాధ్యత తీసుకుంటానని ఇటీవలే ఆయన పేర్కొన్నారు.